అయితే ఈ వారం నా రాశి ఫలాలు ఎలా ఉన్నాయో కొంచెం చూసి చెప్పు. నీది వృషభ రాశి కదా. ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుగున్నంత సుఖం లేదు అని రాసుందిరా. అంటే ఏం జరిగినా నీకు తెలియనట్టు అంటీ ముట్టినట్టుంటే సుఖంగా ఉంటావని అర్థం. ఇప్పుడు నేను చేస్తుంది కూడా అదే కదమ్మా. ఇందులో కూడా రాసుంది అదే. జేజీ జేజీ, ఏమైందిరా? ఏంట్రా కన్ను కొడుతున్నావు? ఇది కన్ను కొట్టం కాదు జేజీ. ఇదిగో రైట్ ఐ డింగ్ డింగ్ అంటుంది. దాన్ని డింగ్ డింగ్ అనర్రా, కన్ను అదరడం అంటారు. ఒరేయ్, మగాళ్ళకి కుడికన్ను అదిరితే మంచిదిరా. నీ రాశి ధనుసు రాశి కదా, ఉండు. ఏం పర్లేదు, అంతా బానే ఉందిరా. బామ్మా, నీకు ఉండే కొద్దీ జాతకాల పిచ్చి బాగా ఎక్కువైపోతుంది. పిచ్చి అంటావేంట్రా? మరి లేకపోతే ఏంటి బామ్మ? పుస్తకాల్లో వారఫలాలు చెప్పినట్టు జరిగిపోతుందా? ఎవరో చెప్తే జరుగుతుందో లేదో తెలీదురా, కానీ ఈ గురువుగారు రాస్తే మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నీ రాశి ధనుసు రాశి కదా, మీ అమ్మది నీది ఒకటే రాశి కదా. ఉండండి, మీ ఇద్దరికి ఈ రోజు ఎలా ఉందో చూసి చెప్తాను. ఒరే, మీ ఇద్దరు ఇవాళ కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిదిరా. ఏం మాట్లాడుతున్నారత్తయ్య? నేను మాట్లాడ్డంలా, ఇదిగో వారఫలాల్లో రాసిందమ్మా. ఇవాళ్లంతా మీరు టెన్షన్ పడాల్సి వస్తుందని, మీరనుకున్నవేవీ జరగవని, కొంచెం ప్రశాంతంగా ఒక మెట్టు తగ్గుంటే మంచిది అని. నువ్వు ఆగితే బావుంటుంది అని. ఏంటి? లేకపోతే మమ్మీ అనుకున్నది జరగదా? మేమనుకున్నది నిన్నే జరిగిపోయింది. ఆ గుండమ్మని పల్లవిని కాలేజీ నుంచి పంపించేశాం కదా. ఓహో, అది వాళ్ళేదో తప్పు చేశారని అనుకోకుండా జరిగింది అనుకున్నావు. అనుకునే చేశారన్నమాట. నిన్న మీరనుకున్నది జరిగిందో లేదో తెలియదు కానీ ఇవాళ మాత్రం వారఫలాల్లో రాసింది ఖచ్చితంగా జరుగుతుంది. నా మాట విని మీ ఇద్దరు ఇవాళ కొంచెం ఎత్తులకు పోకుండా తగ్గుంటే మంచిది. అదిగో సత్యం. హలో, వాట్? ఏంట్రా నువ్వు చెప్తుంది? సరే సరే, వస్తున్నా. మేడం, సిటీలో ఉన్న అన్ని కాలేజీలకి ఈ విషయం పాకింది. మిగిలిన స్టూడెంట్స్ అందరూ స్ట్రైక్ లో పాల్గొంటాము, మేము అక్కడికి రావడానికి సిద్ధంగా ఉంటామని మాకు మెసేజ్లు చేస్తున్నారు. ఇందులో మీరు ఏ నిర్ణయం తీసుకుంటున్నారు? నా నిర్ణయం ఏంటో మీరే చెప్పండి. ఆగండమ్మా. మేడం గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. అందరూ దయచేసి ప్రశాంతంగా వినండి. యాజమాన్యం దృష్టిలో వీళ్ళు తప్పు చేశారు అనుకున్నారు కాబట్టి వీళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఆవిడ పెద్ద మనసు చేసుకుని స్టూడెంట్ భవిష్యత్తు పాడవకూడదని సదుద్దేశంతో మొదటి తప్పుగా మన్నించి సస్పెండ్ చేసిన డాన్స్ టీచర్ గారిని, అలాగే లెక్చరర్ గారిని, వారితో పాటు పల్లవిని కూడా తిరిగి కాలేజీలోకి తీసుకురావడం జరుగుతుంది. ఓకే గుండమ్మ గారు, మొత్తానికి మీరు అనుకున్నది సాధించారు. పిలవగానే వచ్చి అన్యాయానికి వ్యతిరేకంగా మాకు అండగా నిలబడినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసారా ఆంటీ, ప్రెస్ వాళ్ళని కూడా ఈ గుండమ్మే పిలిపించుంటుంది.
డియర్ స్టూడెంట్స్, ఐకమత్యం ఉంటే ఎలాంటి అన్యాయమైనా ఎదురు తిరిగి న్యాయం జరిపించుకోగలమని అర్థమైంది కదా. సరే, అనుకున్న న్యాయం జరిగింది కాబట్టి ఇక పదండి క్లాసులకి. అయ్యా అయ్యా ఆగండి జరగమ్మా. జరగమంటారా? సామాన్లు బయట పడేయండి. అయ్యా ఒక్క సామాను కూడా ఉండటానికి లేదు, మొత్తం పడేయండిరా. అయ్యా అయ్యా మీకు దండం పెడతానయ్యా. మిమ్మల్ని కనికరించి నేను రోడ్డు పడాలంటావా? అది కుదరదు. కాళ్ళు మొత్తం పట్టుకుంటానయ్యా. పడేయండిరా. ఆగండి అయ్యా. పడేయండి. మీకు దండం పెడతానయ్యా. కాళ్ళు పట్టుకుంటానయ్యా. వద్దమ్మా. అయ్యో. వదలు. అయ్యో అమ్మా. ఆడదాన్ని బయట గెంటేస్తున్నా బుద్ధులేదా నీకు? నువ్వెవరమ్మా? వాళ్ళ చుట్టానివా బంధువా? సాటి మనిషిని. ఓహో, మరి వీళ్ళంతా ఎవరు? వీళ్ళ మనుషులు కాదా? మనతో పాటు ఉండే తోటి వారికి కష్టం వస్తే ఆ ప్రాబ్లం మనది కాదు కదా అనుకొని చూస్తూ ఊరుకునే మనుషులు. రే, ఏంట్రా ఆగిపోయారు? మొత్తం పడేయండి. సామాన్లు బయట పడేస్తే మర్యాద దక్క చెప్తున్నాను. మా ఓనర్ గారికి ఎదురు చెప్తున్నావు ఏమనుకుంటున్నావు?